స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో డిగ్రీతో పాటు సివిల్స్ యొక్క స్థాయికి ఎలా మనం ప్రిపరేషన్ తీసుకోవాలి అనే టాపిక్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి సాధారణంగా ఒక ప్రభుత్వ అత్యున్నతమైనటువంటి ఉద్యోగ స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనకి చేస్తున్నటువంటి అలాగే ఈరోజు మనకు ఉద్యోగం సాధిస్తున్నటువంటి వాళ్ళ వివరాల్లోకి వెళ్ళగలిగితే వాళ్ళు ఒక సంవత్సరంతో కష్టపడి ఆలోచన భావాలతో చేస్తే వాళ్ళంతటి స్థాయికి రాలేదని మనం ఒకసారి గమనించాలి. సో వాళ్ళ యొక్క ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ వాళ్ళు ఎలా ఆ స్థాయికి రాగలిగారు ఏంటి అనేది మనకి ఒక్కసారి మనం చూద్దాం. అయితే డిగ్రీతో పాటు సివిల్స్ అనేది ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, సో ఎలా మనం అటెంప్ట్లో మనం ఒక ఫస్ట్ అటెంప్ట్లో మనం క్లియర్ చేయగలుగుతాము అనే వాటి యొక్క ప్రాధాన్యత అనేది ఈరోజు మీకు పంచుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీతో పాటు మేము సిద్ధి డిగ్రీ కాలేజీ సో కొలాబరేషన్తో ఈ యొక్క డిగ్రీతో పాటు సివిల్స్ అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించినటువంటి ఒక 21 నుండి 23 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీ పిల్లవాడు ఒక అత్యున్నతమైనటువంటి ఒక శిఖరాగ్ర స్థాయికి అంటే ప్రభుత్వ ఉద్యోగ స్థాయికి వెళ్ళగలిగే ఒక అత్యున్నతమైన సదా అవకాశంగా మీరు వినియోగించుకోవాలి. అయితే ఈ యొక్క అవకాశం మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి సిద్ధి డిగ్రీ కాలేజు మరియు ఈ ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు ఈ కోర్సెస్ అనేది అందించడం జరుగుతుంది. అయితే ఒకటండి, ఈ సివిల్స్ తాలూకా విధానం. వాట్ ఈజ్ సివిల్స్ అంటే మనం ఒక స్థాయిలోకి వెళ్తున్నాం, అంటే ఒక రూట్లోకి వెళ్తున్నాం, ఒక వైపుకి మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు దాని తాలూకు విధానము, దాని తాలూకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, దాని తాలూకు విధానం ఏంటి అనే ముందు మనం కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ అనేవి మీకు డిస్కస్ చేయాలి. ఏంటి, ఇప్పుడు ఒక అత్యున్నతమైన సివిల్ సర్వెంట్గా వెళ్ళాలి అంటే వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి ముందు. అంటే ఇప్పుడు మనం పుస్తకాలు తీసుకొని చదివేసి రెఫరెన్స్ తీసుకోవడం కాదండి. ముందు ఒక స్థాయికి వెళ్ళడానికి కావలసినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, వాటికి ఏ విధంగా మనం సర్వర్ అవ్వాలి, ఏ విధంగా మనం ఉండాలి, మన యొక్క సో వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి, సో ఆ స్థాయి తాలూకు విధానం ఏంటి. ఒకటండి, ఒక అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వెంట్గా వెళ్ళాలంటే దానికి ఉండవలసినటువంటి మెయిన్ లక్షణం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలన్న దృఢమైనటువంటి సంకల్పం ఉండాలండి. ప్రజలకు సేవ చేయాలంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, సార్ ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తున్నారు కదా అని అంటూ ఉంటారండి. కానీ ప్రజా సర్వీస్ అనేది కేవలం మనకి ఒక అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసే సర్వీసే కాదండి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడైనా, కష్టాల్లో ఉన్నప్పుడైనా వాళ్ళ భావాలని అనుగుణంగా వాళ్ళకి కష్టంలో దుఃఖంలో ఎప్పుడూ కూడా మన ఆలోచన విధానం అనేది ఎప్పుడైతే మనం ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మనం ఒక ఈవెంట్ దగ్గరికి వెళ్ళాం, ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది అభ్యర్థులు, చాలామంది చుట్టాలు, బంధువులు అందరూ వస్తుంటారు. కానీ అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. కానీ అందులో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్తో అటాచ్మెంట్ అవ్వకుండా సింగిల్గా ఉండటం, ఒకరేమో సెల్ ఫోన్తో ఉండటము, ఒకరేమో ఏదే యావరేషన్స్తో చాటింగ్ చేయటము, కానీ ఇంకొకరేమో ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరితో పరిచయం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇలాగా తన వైపు లాక్కుంటూ తన వైపు మమేకం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో మనకి ప్రజల తాలూకా ఆలోచనతో, ప్రజల తాలూకా సర్వీస్తో ఎటువంటి విధానంలో మనకి ఇటువంటి లక్షణాలు తీసుకురావచ్చు అనేది చూస్తే ఒకటండి, మనం నలుగురిలో ఏ విధంగా ఉండాలి, నలుగురిలో మన తాలూకా విధానం ఏంటి, మన కమ్యూనికేషన్ ఏంటి, మన వే ఆఫ్ టాకింగ్ ఏంటి, వే ఆఫ్ వాకింగ్ ఏంటి, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది మనకి ఇద్దరు వ్యక్తుల మధ్య మాటలు, ఇద్దరు వ్యక్తి సంభాషణ వచ్చేటప్పుడు అది మనకు తెలిసిపోతుందండి.
సో అలాగే అంటే మనకి ఇక్కడ చూసారా, చాలా మంది అబ్జర్వ్ చేసాం మనం. చాలా మంది ఏంటంటే ఒకరేమో సెల్ ఫోన్తో బిజీగా ఉన్నారు, ఒకరేమో ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నారు, ఒకరేమో ఈ చాటింగ్తో బిజీగా ఉన్నారు, ఇంకొకరేమో ఏం చేస్తారంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి వాళ్ళ తాలూకా విషయాన్ని తెలుసుకుంటున్నారు. అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. సో ఇక్కడ మన ప్రజల యొక్క సర్వీసు, ప్రజా సర్వీసుకి చెందిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తారు అనేది మనం ఊహించవసరం లేదండి. మన భావాల నుంచి, మన ఆలోచన నుంచి, మన వే ఆఫ్ టాకింగ్ నుంచి వస్తారు అనేది మీరు గమనించాలి. ఎందుకంటే మనం ఎదురు వ్యక్తితో మాట్లాడమంటే ఆ మాటల్లో మనకు ఒక ఎథికల్ అవనివ్వండి, ఒక కమ్యూనికేషన్ అవనివ్వండి, సో మాట తీరు అవనివ్వండి, సో వాళ్ళ యొక్క కష్ట సుఖాల బాధలు అవనివ్వండి, సో వారిలో తాలూకా విధానాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ మనం మమేకం అవుతూ ఉంటాం. అంటే ఇట్టే ప్రజల్లో మనం కలిసిపోతూ ఉంటాం అనమాట. ఇట్ ఈస్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఇటువంటి కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఒక సివిల్ సర్వెంట్ ఉండాలండి. అంటే ఒకటి, సో అక్కడ ఆయన ఎదురు వ్యక్తి బాధపడితే తనకి ఆ బాధపడే విధమైనటువంటి ఆలోచన తనకు కలగాలి. సో ఇటువంటి క్వాలిటీస్ అనేది, ఇటువంటి ఎథికల్ వాల్యూస్ అనేది సమాజం పట్ల గౌరవము, అలాగే వ్యక్తుల పట్ల గౌరవము అనేది, పెద్దల పట్ల గౌరవం అనేది ఎప్పుడైతే ఒక విద్యార్థి స్థాయి నుంచి ఒక తనలో ఉన్న భావాన్ని ఎప్పుడైతే మమేకమై వయసుతో అవి కూడా పెరుగుతూ ఉంటాయో తనే ఒక సోషల్ యాక్టివిటీస్గా అవుతారు అని అందరూ కూడా గమనించాలి. అయితే ఈరోజు మనకి ఇటువంటి స్థాయిలో వచ్చినటువంటి చాలామంది ముఖ్యమైనటువంటి మనకి ఇన్స్పిరేషన్స్ ఉన్నారండి. అందులో మనకి ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారి తాలూకా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తూ ఉంటామండి. అయితే ఏపీజే అబ్దుల్ కలాం గారి తాలూకా ఇన్స్పిరేషన్ అనే స్టోరీ ఏంటి? సో ఆయన ఒకటేనండి, చిన్నప్పటి నుంచి తన కష్టాలతో, తన లక్ష్యాలతో, తన గమ్యాలతో ఆలోచన అనేది ఎప్పుడూ కూడా తన ఆలోచన ఎలా ఉంటుందంటే నూతన వరవడికతో కూడుకున్నటువంటి భావాలతో ఆయన ఆలోచనతో ఉంటూ ఉంటారండి. సో అందువల్ల అంటే ఒకటండి, మీరు చెప్తే నమ్మరు, 7వ తరగతి చదువుతున్నటువంటి దశలోనే తన క్లాస్లో కూర్చున్న సందర్భాలలో ఒక టీచర్ గారు క్లాస్లోకి వస్తున్నప్పుడు అందరూ కూడా టీచర్ గారికి విష్ చేశారు, అందరూ కూడా టీచర్ గారిని పలకరించారు. కానీ ఈయన మాత్రం ఆ టీచర్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆ టీచర్లో ఉన్నటువంటి ఒక విభిన్నమైనటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని ఈయన గ్రహించారండి. సో అదేనండి, ఒక విద్యార్థి స్థాయి నుండి ఏ విధంగా తన పై స్థాయికి వెళ్తారు అనేది మనకి అక్కడ మనం గమనించి ఈజీగా మనం చెప్పొచ్చండి. సో ఇక్కడ అంటే ఈ కలాం గారి యొక్క ఎస్టిమేట్ అనేది ఆ 12 సంవత్సరంలోనే తన టీచర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైన జ్ఞానాన్ని తన గ్రహించగలిగాడు. అది తన ఆలోచనకి ఎప్పటికప్పుడు కూడా పదును పెట్టే విధానం అంటే. అయితే అటువంటి ఆలోచన 12 కలిగి తన టీచర్లో ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని తను గ్రహించాడు. అందుకే ఈరోజు మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా ఒక రాష్ట్రపతిగా, అలాగే ఒక శాస్త్రవేత్తగా, ఒక భారత శాస్త్ర సాంకేతిక విధానంలో ఒక నూతన ఒరవడికని, నూతన మార్పుని, నూతన సాంకేతిక విధానాన్ని తెచ్చినటువంటి మహాపురుషుల్లో, యుగ పురుషుల్లో కలాం గారు ఒకరిగా మనం చెప్పొచ్చు. ఇటువంటి వాళ్ళు మనం చాలా ఇన్స్పిరేషన్గా వాళ్ళ యొక్క జీవిత చరిత్రను, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనం, వాళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీని మీరు వింటే యూ కెన్ చేంజ్ యువర్ మైండ్, యూ కెన్ చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్, యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మెదడు యొక్క ఆలోచన తీరు, నీ యొక్క భావరీతి మొత్తం అన్నీ కూడా మారుతూ ఉంటుందండి. అంటే మార్పు రావటమే, దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ అని మనం చెప్తామండి, పరివర్తన అంటాం. ఈ పరివర్తన అనేది చిన్న పిల్లల స్థాయి నుంచి ఎప్పుడైతే వస్తుందో తను ఒక అత్యున్నత యంగ్స్టర్ అయ్యేసరికి ఒక అత్యున్నతమైనటువంటి శిఖరాలకు వెళ్తారని మనం కలాం గారిని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన ఎక్కడికి వచ్చినా సరే సందేశం వేసిస్తాడంటే పిల్లల తాలూకా ఆలోచనను, పిల్లల తాలూకా భావాలను పేరెంట్స్ అనేవారు ఎప్పటికప్పుడు కూడా తన భావాలతో పిల్లలతో మమేకమయ్యి పిల్లల యొక్క భావాలను కూడా ఒక్కసారిగా ఒకరికొకరికి కమ్యూనికేబుల్గా ఎంత చక్కగా పేరెంట్ అండ్ స్టూడెంట్,
పేరెంట్ అండ్ స్టూడెంట్ వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు మమేకమైతే పిల్లవాడిలో ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక మొన్న రిజల్ట్ రాగానే చాలామంది ఆత్మహత్య పెట్టున్నాం. అంటే ఇక్కడ సూసైడ్ అనేది పిల్లల్లో ఎప్పుడు కలుగుతుందంటే తన ఆలోచనలు, తన పెరుగుతున్న వాతావరణము, అలాగే తన యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, అలాగే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, అలాగే చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తన ఆలోచనకి ఇంపాక్ట్ అవుతుందని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తన చేసే పని, తన వర్క్, తన తాలూకా విధానం అంతా కూడా చుట్టూ యొక్క వాతావరణం మీద ప్రభావం ఉంటుందని అందరూ కూడా గమనించాలి. అదే చెప్తున్నాము, ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకోవడం అనేది అది ఎంతటి దారుణమైనటువంటి విద్యార్థి తన ఆలోచనలు కృంగిపోయి ఉన్నాడో మీకు ఒకసారి గమనించాలి. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఒకటే గమనించండి. వాళ్ళలో మనకు కావాల్సింది ఏంటంటే పరివర్తన కావాలి. వాళ్ళలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక మార్పు కావాలి. వాళ్ళలో మనకు ఒక విభిన్నమైనటువంటి ఆలోచన భావరీతి కావాలి. దానికోసం ఒక విద్యార్థిగా తను చేసినటువంటి విధానాన్ని ఒక ఉపాధ్యాయుడు అనేవారు సరైనటువంటి రీతిలో తీసుకొచ్చే విధంగా పాఠశాలలో తన పాత్ర వహిస్తాడు. అదేవిధంగా ఇంటి దగ్గర తన యొక్క పిల్లవాడి తాలూకా విధానాన్ని, తన పిల్లల తాలూకా భావరీతిని పేరెంట్స్కి ఎప్పటికప్పుడు కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు కూడా తనలో ఉన్న ఆలోచనని పంచుకుంటూ మమేకమైతే ఈరోజు మనము ఇటువంటి వార్తా అంశాల్లో ఇటువంటి వార్తలు మనం వినవసరం లేదండి. కనుక ఎందుకంటే తన ఇండివిజువల్ థాట్స్తో ఈరోజు జనరేషన్ ఎలా ఉందంటే అలా వెళ్ళిపోతున్నారు. కనుక దయచేసి విద్యా విధానానికి ఒక నూతన వరవడికి పెట్టే విధంగా విద్యార్థులకు మనం విద్యను అందించాలి. సో ఆ విద్య ఎలా ఉండాలంటే విద్యార్థి యొక్క ఆలోచనను మార్చాలి, అలాగే విద్యార్థి యొక్క భావరీతిని మార్చాలి, అలాగే విద్యార్థి యొక్క నూతన ఆలోచన భావరీతికి మార్చాలి. ఎందుకంటే ఈరోజు మనకు ఒక క్లాస్ రూమ్లో ఒక పిల్లవాళ్ళు అందరినీ కూడా ఒక టీచర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, నాన్న మీరేమవుతారంటే నేను ఒక ఇంజనీర్ని అవుతాను, నాన్న మీరేమవుతారంటే నేను డాక్టర్ని అవుతాను, మీరేమవుతారంటే దేశానికి సర్వీస్ చేసే అత్యున్నతమైనటువంటి ప్రజాసేవకు కావాల్సినటువంటి నేను ఒక బికమ్ ఏ కలెక్టర్ని అవుతాను. కానీ అందులో ఒక పాప ఏమవుతుంది అంటుందంటే నేనే ఒక బికమ్ ఏ అగ్రికల్చరిస్ట్ అవుతానని చెప్పడం జరిగింది. చూసారా, ఆ పాపలో ఉన్నటువంటి ఒక మంచి స్పందన, మంచి ఆలోచన. అంటే తన ఇంతటి మంచి ఆలోచన స్పందన అనేది తన పేరెంట్స్ ద్వారా, అలాగే తన చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా, తన పెరిగిన ప్రదేశము, తన చుట్టూ ఉన్న యొక్క పరిసరాల విధానం కూడా తన భావాల్లో, తన పెరుగుదలలో ఉంటుందనేది అందరూ కూడా గమనించాలి. చూసారా, అంటే ఒకటే చెప్పింది ఆ పాప సమాధానం. ఏం చెప్పిందంటే, ఒకటే అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, సర్వెంట్లు అయితే వీళ్ళందరికీ పెట్టే రైతును అవుతాము అని. అంటే ఆ ఆలోచనకి మనము, ఆ పాప యొక్క ఆలోచనకి మనం చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే అంతటి సాంప్రదాయంగా, అంతటి కల్చర్గా పెంచిన తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ కూడా చక్కగా మనం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే అటువంటి పేరెంట్ అనేవారు పిల్లలకి తన భావాలను, తన యొక్క గోల్స్తో ఎప్పుడు కూడా, గోల్స్ అంటే ఏమి కాబోతున్నారు అనేది అనే ఆలోచనతో పిల్లలతో మమేకమయ్యారనుకోండి, పిల్లల్లో మనం నూతన వరవేడికమైనటువంటి, నూతన ఉత్తేజమైనటువంటి భారీ ఒక అత్యున్నత స్పందన మనం చూస్తామండి. అదేనండి, ఆ స్థాయి నుంచి పిల్లల్లో ఒక నూతన వరవడిక అనేది ఎప్పటికప్పుడు మార్పు, పరివర్తన చెందుతూ వచ్చిందనుకోండి, తను 21, 23 అయ్యేసరికి దేశం గర్వించదగ్గ అత్యున్నతమైనటువంటి జాతీయ స్థాయిలో, ఒక నూతనమైనటువంటి స్థాయిలో శిఖరాగ్ర స్థాయికి వెళ్తారు అనేది మీరు అందరూ కూడా గమనించాలి. సో అది ఆ స్టూడెంట్, అంటే ఆ స్టూడెంట్ చెప్పే సమాధానం అనేది తన యొక్క ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం గమనించాలి. డియర్ పేరెంట్స్, మీరు అబ్జర్వ్ చేయండి. పిల్లల ఆలోచనలు ఏంటో మీరు గమనించండి, పిల్లల తాలూకు విధానం ఏంటో మీరు గమనించండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి పిల్లవాడు భయపడ్డాడు అంటే మీరు పిల్లవాళ్ళని మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది మీరు అందరూ కూడా గమనించాలి. కనుక ఇటువంటి విధానానికి మనం స్పష్ట చెప్పాలంటే ఒకటే దీనికి పరిష్కారము. ఆ పరిష్కారం ఏమిటంటే పిల్లలతో మీరు ఎంత మమేకంగా ఉంటారో తన ఆలోచన అనేది మీతో అంత అద్భుతంగా పంచుకుంటారు అనేది మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే స్కూల్లో కన్నా పిల్లలు అనేవారు
మీ దగ్గరే పేరెంట్ దగ్గరే ఎక్కువ గంటలు సమయం అనేది ఎక్కువగా మీ దగ్గర స్పెండ్ చేయడం జరుగుతుందండి. అటువంటి సమయంలోనే దయచేసి మీరు కూడా వాళ్ళ ఎదుటిగా కానీ వాళ్ళ ఎదుటి విధానంలో కానీ గొడవలు కానీ ఏ విధమైన అంశాలు కానీ చేయొద్దు. ఎందుకంటే పిల్లలు అనేవారు పేరెంట్స్ని అనుకరిస్తారు. పిల్లలు అనేవారు పేరెంట్స్ని గమనిస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పిల్లల యొక్క ఆలోచన అనేది పెద్దల తాలూకా విధానం నుంచే వస్తుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు అనే అందరూ కూడా విద్యార్థి పట్ల పిల్లల పట్ల ఎప్పుడూ కూడా సానుభూతితో కాకుండా ఒక విభిన్నమైనటువంటి బాధ్యతాయుతంగా వాళ్ళకి ఒక ఆలోచన విధానానికి ఒక ఫ్రెండ్గా ఒక గైడ్గా ఒక ఉపాధ్యాయుడిగా ఇన్ని రకాలుగా మీరు పాత్ర అనేది పిల్లవాడితో వహించినట్లయితే తనలో అనేక కోణాల్లో మనం రాబోయే కాలంలో సమాజానికి ఒక భావి భారత పౌరుల్ని మనం తీసుకొస్తామని అందరూ కూడా గమనించాలి. నేను ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన తాలూకు విధానం గురించి మీకు ఇప్పుడు ఈరోజు మీతో పంచుకున్నానండి. అయితే ఇప్పుడు మనకి అటువంటి ఆలోచన అనేది పిల్లల్లో ప్రతి పేరెంట్ అనేవారు కలిగిస్తే ఈరోజు మనకి మన వార్తాపత్రికల్లో చూడాల్సిన లేదు ఇంతమంది మనం ఆత్మహత్య చేసుకున్నారని. రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళలో ధైర్యాన్ని మనం నింపాలి, వాళ్ళలో భావాలను నింపాలి. ఓకేనన్నా ఫెయిల్ అవ్వడం అంటే జీవితాన్ని ఆగిపోవడం కాదు. ఇక్కడి నుంచి నీ యొక్క నూతన భావన ముడిపడి ఉంది, ఇక్కడి నుంచి మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది అని మనం ఒక మోరల్ ఇన్స్పిరేషనల్ మోటివేషను పిల్లల్లో మనం కల్పించాలి. అదే ఈరోజు జనరేషన్కి పిల్లలకు కావాల్సినటువంటి బెస్ట్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ అదేనండి. అది మనకి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం నుంచి రావాలి, దగ్గర ఉన్నటువంటి పేరెంట్ నుంచి రావాలి, అలాగే ఉపాధ్యాయుల నుంచి కూడా రావాలి. ఇది వీటి తాలూకా విధానం. అయితే మనకు ఒకటి ఇప్పుడు మనం టాపిక్ వద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు చూసారా, చిన్నప్పటి నుంచే తన యొక్క ఆలోచన భావాలతో ఉన్నతమైనటువంటి భావాలతో పెరిగి ఈరోజు అత్యున్నతమైనటువంటి ఒక రాష్ట్రపతిగా ఎదిగారు. అలాగే ఒక భారతదేశ శాస్త్ర సాంకేతిక విధానంలో నూతన పరివర్తన తీసుకురావడంలో సాంకేతిక విద్యలో తన యొక్క కీలకమైనటువంటి స్థాయిని పోషించాడు అనేది మీరందరూ కూడా గమనించాలి. ఇటువంటి మనం భావాల నుంచే ఈరోజు ఎంతోమంది మనకి ఒక ఉన్నతమైనటువంటి భావి భారత ఉపాధ్యాయులుగా, భావి భారత అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వెంట్గా వస్తున్నారని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి పిల్లలన్నా యంగ్స్టర్స్ అన్నా చాలా అభిమానం అనేది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఏ పేరెంట్ ఏ పిల్లల యొక్క ఈవెంట్ అయినా సరే తన యొక్క ప్రోగ్రామ్ అనేది అద్భుతమైనటువంటి మోటివేషన్తో ఇన్స్పిరేషన్తో అనేది పిల్లలతో అంతా బాగా మమేకమై అనేది కలాం గారు ఉంటారని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి పిల్లవాడు, ప్రతి విద్యార్థి, ప్రతి యువత అనేవారు కళలు కనడం అనేది సహజంగా కొంటూ ఉంటారు. కానీ ఆ కళకి నిజమైనటువంటి ఒక పరమార్థం, నిజమైనటువంటి ఒక మెయిన్ స్వప్నానికి కావాల్సినటువంటి కళకు కావాల్సినటువంటి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేస్తే మన యొక్క కళ నెరవేరుతుంది అనేది మనం ఎంతవరకు మనం దాని మీద ఎఫోర్ట్ చేస్తున్నాము. కళ అంటే ఎలా ఉండాలంటే నిద్రలో వచ్చే కళ అనేది కళ కాదు. నిద్ర లేకుండా చేసేదే కళ. ఆ కళ ఎలా ఉండాలంటే నీ కళ్ళల్లో కనిపించాలి, నీ బాడీ లాంగ్వేజ్లో కనిపించాలి, నువ్వు ఆడే మాటలో కనిపించాలి. ఇలా నీ చుట్టూ ఉన్నటువంటి మొత్తం నీ పరిసరం అంతా కూడా ఆహ్వానించేస్తుంది. అదే నిజమైనటువంటి కళ. ఆ భావనే నిన్ను అత్యున్నతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా తీర్చిదిద్దుతుంది అనేది మీరందరూ కూడా గమనించాలి. ఇది కలాం గారు ఎప్పుడూ కూడా యువతికి స్ఫూర్తినిచ్చే ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పాలి. ఎందుకంటే తన ఏ కల్చర్ యాక్టివిటీస్ ప్రోగ్రాంలోనైనా సరే తన పంచుకునే ముఖ్యమైనటువంటి ఆలోచన భావాలు ఏంటంటే మెయిన్ పిల్లలకు చెప్పేది ఒకటే చెప్తుంటారు. ఒకటి, మీరు ఒక సరైనటువంటి ఒక గోల్ని ఎంచుకొని అంటారు. ఆ గోల్కి కావాల్సిన నాలెడ్జ్ని నిత్యం మీరు సంపాదించుకునే వేటలో మీరు ఉండండి. అది ఎలా ఉండాలంటే ఒక దృఢమైనటువంటి ఒక సంకల్పంతో, ఒక వజ్ర సంకల్పంతో మీ యొక్క ఆలోచన భావాలు అనేవి నిమిడింపు చేసుకుంటూ మీ కళలని, మీ యొక్క గోల్స్ని రీచ్ అవుతూ ఉండాలి అనేది ఎప్పుడు కూడా పిల్లలకి, విద్యార్థులకి తన యొక్క సందేశాన్ని ఎప్పుడు కూడా ఇస్తారనేది అందరూ కూడా గమనించాలి. అదే స్ఫూర్తితో, అదే ఆలోచనతో ఈ దేశంలో మనకి ఆల్ ఇండియా సర్వీస్లో
వచ్చినటువంటి టాపర్స్ గురించి మీకు వాళ్ళ యొక్క వివరాల గురించి వాళ్ళ తాలూకా అంశాల గురించి మీకు ఈరోజు నేను పంచుకోవడం జరుగుతుంది. సో ఎవరు వాళ్ళు ఏంటి, సో వాళ్ళ గురించి మీకు చెప్తే నిజంగా సో మాకు ఇన్ని వసతులు ఉన్నాయి, మాకు ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి, మేము కాలేము, ఒక ప్రభుత్వ అత్యున్నతమైనటువంటి ఒక సర్వెంట్గా ఎందుకు కాలేము అనే ఆలోచన మీకు వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా. ఎందుకంటే తన విధానంలో, ఎందుకంటే ఒక రిక్షా స్థాయి రిక్షా తొక్కే తండ్రి సో తన కొడుకు అనేవారు ఒక అత్యున్నతమైనటువంటి ఆల్ ఇండియా సర్వీస్లో ఎదిగాడంటే మీరు నమ్మగలుగుతారా? సో నమ్మాలి. ఎందుకంటే అది అసాధ్యాన్ని సాధ్యం చేసినటువంటి ఒక కథ. సో ఆయన పేరే అన్షాద్ అహ్మద్ షేక్ అంటామండి. అన్షాద్ అహ్మద్ షేక్ తన యొక్క జీవిత చరిత్ర విధానంలోకి వెళ్ళినట్లయితే నిజంగా మీరు ఆయన యొక్క ఆలోచన భావనలో పాలు పంచుకుంటే నిజంగా మీరు ఒక భావి భారతమైనటువంటి నూతనమైనటువంటి అత్యున్నత శిఖరాగ్ర స్థాయికి మీరు వెళ్తారని అందరూ కూడా గమనించాలి. ఇంతకీ ఆయన ఎవరు ఏంటి? సో అన్సారీ అహ్మద్ షేక్ అనేవారు మారుమూల గ్రామంలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక చిత్తు కాగితాలు ఎదుర్కొనే స్థాయి నుంచి ఈరోజు మనకి దేశంలో ఆల్ ఇండియా స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిగా మీరు గమనించాలి. మీరు విజువల్లో ఈ ఫోటో చూస్తున్నారు. ఆ ఫోటో చూస్తున్న వ్యక్తికి, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తికి మీరు గమనించి ఉంటారు, ఈయనైనా ఎంతటి అన్ని స్థాయికి వెళ్ళారు ఏంటి అనేది తన తాలూకా విధానంలోకి వెళ్తే, అయితే ఒకరోజు తను తండ్రిని తీసుకొని ఒక పబ్లిక్ ఆఫీస్కి వెళ్ళారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తన ఏదో ఒక రెసిడెన్సీ విధానంలో తనకి ఒక సంతకం కావాలి. సంతకం కావాల్సిన సందర్భాల్లో సో ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలి. ఎంఆర్ఓ సర్టిఫికేట్ సందర్భంలో సో సంతకం పెట్టడానికి పత్రాలు ఇస్తే ఆ ఆఫీసర్ నుంచి వచ్చే క్వశ్చన్ తనలో ఉన్నటువంటి మార్పుకి దారితీసిందండి. ఆఫీసర్లో వచ్చినటువంటి క్వశ్చన్ తనలో ఈరోజు 21 సంవత్సరాలు అయ్యేసరికి ఒక అత్యున్నతమైనటువంటి ఈరోజు సర్వీసు ఒక సివిల్ సర్వెంట్ మనం చూసామండి. తను ఏంటి ఆ క్వశ్చన్ వేశారో ఆ క్వశ్చనే తనలో మొత్తం 13 ఏళ్ల నుంచి 21 వరకు తనలో రగిలిపోయి ఆ రగిలే విధానమే తనలో నూతన ఉజ్వలమైనటువంటి ఆలోచన భావమైనటువంటి నిజమైనటువంటి భారతీయ ఒక పౌరునిగా ఒక జాతీయ స్థాయిలో ఒక అత్యున్నతమైనటువంటి సర్వెంట్గా ఎదగడానికి దారితీసిందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ క్వశ్చన్ తనలో పూర్తి స్థాయిలో ఆలోచనకు పరివర్తన చేసిందంటే, ఒకటి, నేను సంతకం పెట్టాలంటే నాకు 300 రూపాయలు ఇవ్వండి, 300 రూపాయలు ఇస్తే మీకు నేను సంతకం పెట్టి తీరుతాను అని ఆ కుర్రవాడితో ఆ ఆఫీసర్ అడిగగానే ఆ ప్రశ్నకి తనలో పరివర్తనగా ఇంకో క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఏంటి అయితే, ప్రభుత్వం మీకు జీతం ఇస్తున్నప్పుడు మీరు ప్రజా సేవకులు, ప్రజల కష్టాలను, ప్రజల యొక్క విధానాలను, ప్రజల తాలూకా ప్రాబ్లమ్స్ను తీర్చే స్థాయిలో ఉన్న మీరు ఉద్యోగస్తులు. అలాంటిది ప్రజల దగ్గర నుంచి మీరు ఒక లంచం అనేది అడగడం ఎంతవరకు కరెక్టు? ఇదేనా ఒక ప్రభుత్వ ఉద్యోగి అనేవారు ప్రజలకి బాధ్యతగా చేయవలసినటువంటి రీతు? ఇదేనా ఒక ప్రభుత్వ ఉద్యోగ స్థానంలో ప్రజల కష్టాలను ఆదుకునే విధానం? ఇదేనా అంటే 12 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వయసులో ఇంతటి భావజాలం వచ్చినటువంటి వ్యక్తి సో ఆ రోజే డిసైడ్ అయిపోయాడు అనమాట. ఒకటే, నేను ఒక అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ స్థాయికి, అంటే ప్రభుత్వ అధికారిగా, ఒక ప్రజా సేవకుడిగా, ప్రజా సర్వెంట్గా నేను ఎదగాలి అనే ఆలోచన తన మైండ్లో ఒక్కసారిగా ఉంచుకోవడం జరిగింది. మైండ్లో ఒక్కసారిగా తనలో మెమరబుల్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా తనలో మమేకం చేయడం జరిగింది. వెంటనే మరుసటి రోజు తన స్కూల్కి వెళ్ళగానే టీచర్ని అడుగుతారు, టీచర్ నేను బికేమ్ కలెక్టర్గా అవ్వాలంటే, బికేమ్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక ప్రజా సేవకుడిగా, ప్రజా సర్వెంట్గా అవ్వాలంటే నేనేం చేయాలి టీచర్ అనగానే అప్పుడు ఆ టీచర్ గారు సో ఆన్సర్కి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒకటి, నువ్వు ప్రజాసేవకు చేయాలంటే, ప్రజాసేవకుడిగా ఉండాలంటే సో ఒక అత్యున్నత సర్వీస్ అయినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఆ పిల్లవాడికి ఆ ఉపాధ్యాయురాలు వివరించడం జరుగుతుంది. అయితే యూపీఎస్సీకి స్థాయికి వెళ్ళాలంటే ఒకటే, దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్, తనకి ఒకటే యూపీఎస్సీకి వెళ్ళాలి. సో యూపీఎస్సీకి వెళ్ళాలంటే ఏంటి, డిగ్రీ అవ్వాలి. డిగ్రీ ఆయన ఏ క్లాస్లో ఉన్నాడుగా, సో 7వ తరగతిలో ఉన్నాడు. సో 7వ తరగతిలో పెట్టుకున్న ఆలోచన, 7వ తరగతిలో ఉన్నటువంటి భావన తనలో
ప్రతి ఏడాదికి క్లాస్కి తన భావాలతో తన ఆలోచన కూడా పెరిగి సో అత్యున్నతమైనటువంటి విధానంలో తను ఎంత గొప్పగా అత్యున్నత స్థాయిలో ఎదిగాడంటే మీరు చూడండి. ఆయన చిన్నతనం ఉన్న ఫోటో, అలాగే ఆయన ఒక అధికారం ఉన్న ఫోటో చూస్తే మీరే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సంవత్సరానికి తనలో భావాల్ని పెంపొందించుకున్నాడు. సంవత్సరానికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండవలసిన లక్షణాలను తను అలవర్చుకున్నాడు. సంవత్సరానికి ఒక ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి నేను ఎటువంటి సమాధానం ఇవ్వాలి, ఎటువంటి విధానం అనేది తనలో నేను పంచుకోవాలి, ప్రజల యొక్క ఆలోచనలను, ప్రజల తాలూకు భావాలను ఎలా నేను సర్వీస్ చేసి ప్రజల్లో ఒక ఉన్నతమైనటువంటి ఒక నిజమైన సర్వెంట్గా నేను ఎలా అవ్వాలి అనే ఆలోచన సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి కూడా తను పెంచుకొని ఈరోజు 21 సంవత్సరాలు అయ్యేసరికి బికేమ్ ఏ యంగ్ పబ్లిక్ సివిల్ సర్వెంట్గా ఎదిగారు. ఆయన పేరే అన్సారీ అహ్మద్ షేక్. ఈయన మహారాష్ట్ర ఒక మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి అండి. అయితే ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక రిక్షా, తన తండ్రి బ్యాక్గ్రౌండ్ ఏంటండి, ఒక రిక్షా తొక్కే వ్యక్తిగా చెప్పాలి, ఒక రిక్షా కార్మికుడిగా చెప్పాలి. అయితే రిక్షా నడుపుకునే తండ్రి కొడుకు ఇంతటి అత్యున్నతమైన స్థాయికి వెళ్ళారంటే మీలో ఆలోచన మార్చాలి. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వ్యక్తులు కలెక్టర్ బికమ్ ఏ గుడ్ సర్వెంట్ అవ్వలేరా? ఈజీగా అవుతారు. ఈయన యొక్క ఆలోచనని, ఈయన భావాలని మీరు ఒక్కసారిగా మీరు బ్యాక్గ్రౌండ్లో వెళ్ళగలిగితే నేను మా ఫాదర్ అనేవారు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత బాగా నాకు ఎఫోర్డ్ చేస్తున్నారు, పుస్తకాలను కొనిస్తున్నారు, తనకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఇస్తున్నారు, నేను ఎందుకు ఒక సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి సర్వీస్గా నేను చేయలేను అనే ఆలోచన ఈయన యొక్క భావాలని. ఎందుకంటే ఈయనకి ముఖ్యమైన వసతులు ఏమీ కూడా లేవు. కానీ ఈయన యొక్క విధానం చూసుకున్నట్లయితే ఒకరి ఇంటి దగ్గర 5 రోజులు, ఒకరింటి దగ్గర 3 రోజులు, ఒకరింటి దగ్గర 4 రోజులు వారాలుగా ఇంట్లో గడిపి తన స్థాయిని, ప్రాథమిక స్కూల్ స్థాయిని, అలాగే ఇంటర్మీడియట్ స్థాయిని, అలాగే డిగ్రీ స్థాయిని పూర్తి చేసుకున్నారని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతటి ఎటువంటి వసతులు లేకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక పబ్లిక్ సర్వెంట్గా ఎదిగాడంటే మీలో ఎంతటి భావాలు ఉన్నాయో, ఎంతటి ఉన్నతమైన ఆలోచనకి రావాలో ఒక్కసారి మీకే మీరు గమనించండి. ఇది ఈ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషనల్ యొక్క అన్సారీ నుంచి మనం నేర్చుకున్నటువంటి నిజమైనటువంటి ఒక గుడ్ లెసన్. ఈరోజు యువత అనేవారు ఒక మంచి ఆలోచనకి దారితీయాలి. యువత అనేవారు దేశ భవిష్యత్తు గురించి ఒక నూతనమైనటువంటి వరవడికలతో ముందుకు వెళ్ళాలి. ఇటువంటి ఆలోచన అనేది చిన్నప్పటి నుంచే ఇటువంటి స్థాయి, ఒక జాతీయ లక్షణాలు, జాతీయ పౌర స్థాయి లక్షణాలు అనేది మీకు ఇమ్మడంపై అనుకోండి, మీలోనే ఆలోచనతో పాటు తెలియకుండానే మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుందండి. ఇది అన్సారీ అహ్మద్ షేక్. ఒక్కసారిగా ఆయనకి మనం ఒక అద్భుతమైనటువంటి హార్ట్లీ మనం ఒక థ్యాంక్స్గా మనం చెప్పాలి. ఎందుకంటే కంగ్రాచులేషన్ చెప్పాలి మనకి. ఎందుకంటే ఆయన ఎటువంటి కష్టాలకి, నష్టాలకి, దుఃఖాలకి, బాధలకి, ఒడిదొడుకులకి వేటికి కూడా జడవకుండా ఒకటండి. చాలామంది పనిచేస్తున్నప్పుడు లాక్డౌన్ ఉంది కదా, అలాగే ఈరోజు మనకి అవకాశం లేదు కదా. నిజమైనటువంటి విజేత అనేవారు అడ్డంకుల్ని అవకాశాలుగా తీసుకొని అద్భుతమైన విజేతగా ఈరోజు అవుతారు. దానికి ఎగ్జాంపులే మనకి అన్సారీ అహ్మద్ షేక్ అండి. ఎందుకంటే నిజమైన విజేత అనేవారు ఎవరు కూడా షాకులు చెప్పరు, నాకు ఖాళీ లేదు, నేను బిజీగా ఉన్నాను, నాకు ఇంత వెరీ బిజీగా ఉన్నాను అనే మాటలు ఎప్పుడు కూడా రావు. ఎందుకంటే నిజమైన వ్యక్తికి, నిజమైన విజేతకి కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే తన చేయవలసిన పని తన మెదడులో ఉండాలి, తన బాడీ లాంగ్వేజ్లో ఉండాలి, తన కణాల్లో కూడా ఉండాలి. ఇవి ఉన్నట్లయితే నిజమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సర్వెంట్ అవుతారు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక మన యొక్క ఎప్పుడూ కూడా ఏవైతే ఉన్నాయో లోటుపాటుని ఎప్పుడూ కూడా వాటిని మనం బ్రేక్ చేయకూడదు మన యొక్క పనుల్ని. సో వాటి నుంచి మనం అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఈరోజు మనం లాక్డౌన్లో ఉన్నాం. లాక్డౌన్ ఉన్నప్పుడు మన చదువుకి ఆటంకం రాకూడదు. మన చదువుకి ఎందుకు ఆటంకం రావాలి? ఎందుకు ఆటంకం? మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీతో నూతన విజ్ఞానాన్ని మనం, ఒక అత్యున్నతమైన విజ్ఞానాన్ని మనం పాలు పంచుకుందాం. ఎందుకంటే ఈరోజు చాలా రకాలుగా ఆన్లైన్లోనే విద్యా వ్యవస్థకి కావాల్సినటువంటి నూతన అంశాలను ఈరోజు మనకి ఎన్నో జ్ఞానాన్ని మనకు కలిగిస్తున్నారు.
కనుక ఇంటి దగ్గర ఉండే మీరు అద్భుతమైన జ్ఞానాన్ని మీరు కలిగి ఒక ఉన్నతమైనటువంటి భావాలకైన వ్యక్తిగా మీరు గమనించాలి. సో ఇలా మీరు అవకాశాలను ఎప్పుడూ కూడా మనం చేజెక్కించుకోకూడదు. అవకాశాలను చేజెక్కించుకోవాలి. ఎప్పుడూ కూడా అవకాశాలు వచ్చేటప్పుడు మన యొక్క ఆటంకాలను ఎప్పుడూ కూడా ఉన్నాయని మనం భయపడకూడదు. ఆటంకాలనే మనం అవకాశాలుగా భావించుకోవాలి. సో ఉపద్రవాలను మన యొక్క విధానంగా చూసుకోవాలి. నీకు ఒక ఉపద్రవం వచ్చిందంటే, ఒక ప్రమాదం వచ్చిందంటే అది నీకు నిన్ను పరీక్షించే ఒక పరీక్ష అనుకోవాలి. కనుక ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నిజమైనటువంటి వీరుడుగా, నిజమైనటువంటి విజేతగా, నిజమైనటువంటి భారత పౌరుడిగా నువ్వు ఎదుగుతావు అనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిజమైన విజేత ఎప్పుడూ కూడా నాకు ఖాళీ లేదు, నేను చాలా బిజీ అనేది ఎప్పుడూ కూడా అన్నారు. ఎందుకంటే నిజమైన విజేత కావాల్సింది ఏంటంటే నిత్య పఠనం, నిత్య శోధన, నిత్య పరిశోధన, నిత్యం తన యొక్క కళ కోసం, తన యొక్క గోల్ కోసం పరితపిస్తూ 24 hours తన యొక్క ఆలోచనలో ఉంటాడు. నిద్ర కూడా పోడు. అది నిజమైన యోధుడి, నిజమైన విజేత, నిజమైనటువంటి ఒక అత్యున్నతమైన శిఖరాలకు వెళ్ళవలసిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలను మీరు గమనించాలి. ఇవన్నీ కూడా మనకి అన్సారీ షేక్ అహ్మద్లో మనకు కనిపిస్తాను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నుంచి సమాజంలో ఒక నూతన యువతకి ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలి. ఒక నూతన భారతమైనటువంటి యంగ్స్టర్స్ మనకి రోల్ మోడల్గా మనకి తీసుకురావాలి. ఇటువంటి యంగ్స్టర్స్ అనేవారు తలుచుకుంటే ఏదైనా దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక సృష్టించే ఒక అత్యున్నతమైనటువంటి విధానాన్ని సృష్టించవచ్చు. ఒక అధికార యంత్రాంగాన్ని ప్రజలకి అద్భుతంగా చేరవచ్చు. ఈరోజు మనకి ప్రపంచంలోనే భారతదేశం యొక్క విధానం ఏంటంటే అత్యంత యంగ్స్టర్స్ కలిగినటువంటి దేశం అండి. ఒక యువత అనేవారు తలుచుకుంటే దేశాన్ని దేశ అభ్యుదయాన్ని, దేశ అభివృద్ధిని, దేశ జాతీయ స్థాయిని, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తారని అంశాలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఒక అమెరికా చూడండి, ఒక ఆస్ట్రేలియా చూడండి, ఒక కెనడా చూడండి, వీళ్ళందరూ కూడా అక్కడ మన భారతీయుల యొక్క సర్వీసు, భారతీయుల తాలూకా విధానము, భారతీయుల తాలూకా సాంకేతిక టెక్నాలజీ సో అక్కడ వాళ్ళు విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు. ఒకటే అక్కడికి తేడా ఏంటంటే భారతీయులు అనేవారు మన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగిన వాళ్ళు, కానీ ఆ జ్ఞానాన్ని సానపెట్టే లక్షణం మన దగ్గర లేదు. ఎందుకంటే మనం ఒక చెట్టు నరకడానికి వెళ్తున్నాం. ఆ చెట్టుని మనం నరకాలంటే ఒకటే ఏంటంటే గొడ్డలికి బాగా పదును పెట్టాలి. ఆ గొడ్డలికి బాగా పదును పెడితేనే అది షార్ప్గా ఉంటుంది. మన మెదడు కూడా అంతేనండి. మన మెదడుని కూడా ఎప్పుడు కూడా నిత్యం షార్ప్తో ఉంచాలి, నిత్యం నూతన ఆలోచనతో పెట్టాలి, నిత్యం నూతన ఉత్తేజంతో పెట్టాలి. గొడ్డలిని షార్ప్ పెట్టినడుగు మీ మెదడును కూడా అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన ఖనిగా, ఒక అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన ఖనిగా మీరు ఎప్పుడైతే మలుచుకుంటారో ఆ మలుచుకోవటంలోనే నూతనమైనటువంటి అంశాలు అనేవి మీలో విభిన్నమైన కోణాలు అనేవి బయటకు వస్తాయని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్, మోటివేషన్తో ఈరోజు మనకి జాతీయ స్థాయిలో అత్యున్నత ర్యాంకర్గా తీర్చిదిద్దడానికి దారితీసే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము డిగ్రీ అయిపోయిన తర్వాత చూస్తాంలే అనేవాళ్ళు చాలామంది ఉంటారండి. అది తప్పండి. నోటిఫికేషన్ వస్తే మేము చూస్తాంలే అనేవాళ్ళు ఉన్నారండి. నోటిఫికేషన్ కోసం చూసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దయచేసి అసలు మీరు ప్రిపరేషన్ తీసుకోవద్దు. ఎందుకంటే మీలో ఆలోచన వచ్చిందంటే ఆలోచనని ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి మీరు పూర్తి చేయడానికి మీ యొక్క కృషి, పట్టుదల, వజ్ర సంకల్పం అనేది మీలో పెట్టుకోవాలి. ఎందుకని చెప్పాను కదా, నిజమైన విజేత అనేవారు టైం కోసం ఇప్పుడు చూడటం అనమాట. ఆ విజేత అనేవారు ఈ సెకండ్ నుంచి తన భావాలని, తన గోల్స్ని, తన ఆలోచనని ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేస్తాడు. సో అదే ఒక జాతీయ స్థాయిలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాడు. దానికి ఎగ్జాంపుల్ మనకు ఆల్ ఇండియా సర్వీస్లో మొట్టమొదటి వ్యక్తిగా మనం ఏమని చెప్పామంటే అన్సారీ అహ్మద్ షేక్. ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈమె నిజమైనటువంటి ఒక గిరిజన ప్రాంతాలలో ఒక ట్రైబల్ వ్యవస్థ నుంచి, ట్రైబల్ విధానం నుంచి, ట్రైబల్ జాతి నుంచి వచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. చాలామంది అనుకుంటుంటారు నేను మైండ్ బాగా లో కదా, నేను చదవలేను కదా, ఎందుకంటే ఎక్కువగా క్వశ్చన్లు ఇవన్నీ ఉంటాయని అంటూ ఉంటారండి. ఆయన బాగా చదువుతాడు, ఈయన బాగా చదవడు అనుకుంటుంటారు. అంటే అటువంటి దయచేసి మిమ్మల్ని మీరు కూడా ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. తక్కువ అంచనా వేయకూడదు.
రెండో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటామండి. మీ యొక్క ఆలోచనని, మీ భావాల్ని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ ఉండండి. అప్పుడు మీలో పాజిటివ్ పెరుగుతుంది, అప్పుడు మీలో డెడికేషన్ పెరుగుతుంది, అప్పుడు మీలో ఉన్నటువంటి మొత్తం నూతన ఆలోచన దారితీస్తుంది. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడైతే కించపరుచుకున్నామో, మన ఆలోచన ఎప్పుడైతే కించపరుచుకున్నామో, మనం మన ఎదుగుదలకి, మన యొక్క పెరుగుదలకి అదే ఆటంకంగా మారుతుంది. ఎందుకంటే అటువంటి ఆలోచనతో ఈనాటి జనరేషన్స్ ఉన్నారు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అటువంటి ఆలోచన మైండ్ నుంచి వెంటనే మీరు తుడిచిపెట్టియండి. ఎందుకంటే ఒక గిరిజన స్థాయి ప్రాంతం నుంచి, ఒక మారుమూల గిరిజన నుంచి ఒక బికమ్ ఏ ఉమెన్ యంగెస్ట్ పబ్లిక్ సర్వెంట్గా ఎదిగారు. సో ఆమె పేరే శ్రీ విద్యా సురేష్గా మీరు శ్రీ ధన్య సురేష్ అండి. మీరు ఈమె ఒక అసిస్టెంట్ కలెక్టర్గా ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఈమె బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకున్నట్లయితే ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళ ఈరోజు దేశ అత్యున్నత సర్వీస్లో ఒక కీలక పాత్ర వహిస్తుందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈమె యొక్క ఇన్స్పిరేషను మనం మారుమూల గ్రామాల నుంచి ఈరోజు దేశ అత్యున్నత స్థాయికి వెళ్ళే స్థాయికి చాలామంది ఉన్నారు. మేమెందుకు అవ్వకూడదు అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే ఈ రోజు నుంచే మీలో ఆలోచనకి స్థానం పెట్టండి. ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్కి సాధన చేయండి. దానికి తగ్గడమైన జ్ఞానాన్ని మీరు గ్యాదరించండి. దానికి తగ్గట్టుగా మీ యొక్క పరిశోధన అనేది శోధించి మీ యొక్క అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని మీరు ఎంచుకోండి. ఆ ఇన్స్పిరేషన్ మనం శ్రీ ధన్య సురేష్. ఎందుకంటే ఈమె ఒక గిరిజన మారుమూల ప్రాంతం అంటే రాసామేషి కాదండి. అక్కడ సరైనటువంటి వసతులు లేకుండా, సరైనటువంటి వసతులు లేకుండా కూడా ఆ స్థాయి నుంచి ఈమె ఒక బికమ్ ఏ అత్యున్నతమైన కలెక్టర్గా వెళ్ళారంటే నిజంగా ఆ యొక్క కమ్యూనిటీకి ఒక గ్రేట్ రోల్ మోడల్గా చెప్తాం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటే నిజంగా అద్భుతమైనటువంటి తన ఆలోచనతో సంతోషపెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా వెనుకబడిన వర్గాల యొక్క జాతి ఉన్నతి కోసం, అలాగే ఎందుకంటే వెనుకబడిన వర్గం కాదండి, అది మనం ఊహించుకుంది, మనం పెట్టుకుందే తప్ప. ఎందుకంటే మానవ జాతి అంతా కూడా ఒకటేనండి. ఇది కమ్యూనిటీ, ఈ క్లాసెస్ అనేది మనం అందరూ కూడా మనం పెట్టుకుందే తప్ప ఇది ఎవరో మనం పెట్టింది కాదు. కనుక భగవంతుడు అనేవారు అందరికీ ఒకే ఆలోచన, ఒకే మెదడు, ఒకే విధానం ఇస్తూ ఉంటాడండి. కనుక తన ఆలోచనని, తన భావాన్ని పెట్టే విధానంలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనేది అందరూ కూడా గమనించాలి. సో ఈరోజు మనకి ఒక గిరిజన స్థాయి నుంచి గిరిజన మహిళల్లో అత్యున్నతమైనటువంటి కేరళకు చెందినటువంటి ఒక మహిళ బికమ్ ఏ యంగ్ పబ్లిక్ సర్వెంట్గా వచ్చారన్న అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధానము నిజంగా ఆ గిరిజన యొక్క ప్రజల తాలూకా యువతకి ఒక సరైనటువంటి ఇన్స్పిరేషన్గా మీరు గమనించాలి. ఆమె యొక్క ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క యువతలో కలిగిస్తూ ఉండాలి. తలుచుకుంటే మేము కూడా ఒక బికమ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అవుతాము, బికమ్ ఏ గుడ్ ఆఫీసర్ అవుతాము, బికమ్ ఏ గుడ్ ఎథికల్ అండ్ డెడికేటెడ్గా మేము అవుతాము అనే నిజంగా ఆమె నుంచి మనం నూతన యువత అనేవారు నూతన ఆలోచనని తీసుకురావచ్చిన అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మనకి ఇన్స్పిరేషన్ టాప్. ఈరోజు మనకి ఆల్ ఇండియా సర్వీస్లో వచ్చినటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేవారు అదే ఉందన్న అంశం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఆల్ ఇండియా 5th ర్యాంక్ అయినటువంటి సృష్టి దేశ్ముఖ్ అంటాం. సృష్టి జయంత్ దేశ్ముఖ్ మధ్యప్రదేశ్ చెందినటువంటి ఈమె. సో ఈమె ఒకటేనండి. ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ అండి. కెమికల్ ఇంజనీరింగ్ నుంచి ఈమె ఈరోజు అత్యున్నతమైనటువంటి పబ్లిక్ సర్వెంట్గా అయ్యారు. ఆమెకు ఒకటేనండి, నిత్యం పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాలను చదివేటప్పుడు వాటిని ప్రాక్టీస్ చేసుకోవటం, నూతన జ్ఞానాన్ని ఆమె ఎప్పటికప్పుడు మెమొరబుల్ చేసుకోవటం. ఆమెకి అందరికన్నా ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే ప్రజా సర్వీస్ అంటే ఆమెకి విపరీతమైన ఇష్టమండి. ఆ ఇష్టమే, ఆ యొక్క అభిరుచి, ఆ గోలే ఈమెలో ఒక బికేమ్ ఏ గుడ్ పబ్లిక్ సర్వెంట్ అవ్వటానికి దారి తీసింది. ఒకటి, మీ ఆలోచనను పదును పెట్టండి, మీ భావాలకి ఒక విలువనివ్వండి, మీ యొక్క విధానానికి మీరు ఒక రూట్లో మంచి మార్గాన్ని ఎన్నుకోండి. దానికోసం మీరు పరితపించి, దానికోసం పరిశోధించి లక్ష్యాలను మీరు ఎన్నుకోండి. సో ఇది ఈ ముగ్గురు ఆఫీసర్ల నుంచి నేటి యువత తెలుసుకోవాల్సినటువంటి విధానము. వీళ్ళందరూ కూడా 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో కష్టపడి కాదండి, ఒక్కొక్కరు 1 time or 2 times అటెంప్ట్ చేశారు. సో కనుక మీరు కూడా మీ యొక్క డిగ్రీతో పాటు
డిగ్రీతో పాటు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఏదైతే ఉందో వీటిని కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా మీరు 21 నుండి 23 సంవత్సరాలలోపు అద్భుతమైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగంగా మీరు తీరుతారు అనేది మీరు గట్టిగా దృఢమైనటువంటి వజ్ర సంకల్పంతో మీరు అదే ఆలోచనతో మీరు చదువుని కొనసాగించండి. మీరు 21 సంవత్సరాలు అయ్యేసరికి ప్రభుత్వంలోనే అత్యున్నత శిఖరాలకు చెందినటువంటి ఒక విద్యార్థిగా తయారవుతారన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఈ ఇన్స్పిరేషన్ అనేది నేటి యువతకి ఒక నూతన ఒరవడికిని, నూతన ఆలోచనని, నూతన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దంగా ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ అనేవారు సెలవు తీసుకోవడం జరుగుతుంది. జై హింద్. షేర్ టు and subscribe our channel.